రాజాసాబ్ 2.0 అనే ఒక ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూస్తే కనుక సింపుల్గా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ ఒక ఎత్తు అయితే కనుక ఈ ట్రైలర్కి సంబంధించి ఒక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రభాస్ కానీ సంజయ్ దత్ మధ్యలో వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, అలాగే బామ్మగా వాళ్ళ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆమె కావచ్చు, ఈ విజువల్స్ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇవన్నీ చూసినా సరే చాలా సూపర్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. అంటే కంటెంట్ పరంగా కనిపిస్తూనే, అలాగే కమర్షియల్గా కనిపిస్తూనే, అట్ ద సేమ్ టైం మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా కూడా ఆకట్టుకునేలాగా ఈ ట్రైలర్ కనిపిస్తుంది మనకు. అంటే సింపుల్గా ఒక హారర్ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుంది అని అనిపించుకున్నప్పటికీ కూడా ఒక హారర్ సినిమాకి సంబంధించి ఇంకొక డిఫరెంట్ జానర్ లాగా కనిపించేలాగా ఉంది. అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి హారర్ సినిమాలకు భిన్నంగా కూడా ఇది కనపడబోతోంది అనిపించేలాగా కనిపిస్తుంది. అంటే ఒక థ్రిల్లర్ సినిమా, హారర్ సినిమా, లేకపోతే కొత్త కంటెంట్ కనిపించేపు భయపడేలాగా అన్ని రకాలుగా ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సింపుల్గా ప్రభాస్ను చూపించినటువంటి విధానం కావచ్చు, అది చాలా క్యాజువల్గా వెళ్ళేటువంటి క్యారెక్టర్ లాగా కనిపిస్తూ తర్వాత మెల్లమెల్లగా ఆ క్యారెక్టరైజేషన్ పెరుగుతూ వెళ్తాం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, ఆ ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ క్యారెక్టరైజేషన్ ఫినిషింగ్ ఇవ్వడం. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. అట్ ద సేమ్ టైం జోకర్ మాస్క్తో ప్రభాస్ కనిపించడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్కి ఒక జోకర్ మాస్క్ పెట్టి చూపించారు అనుకుంటున్నారంటే కనుక అది కథనం పరంగా లేదా క్యారెక్టర్ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా కూడా ఒక కొత్తగా ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉండేలాగా దాన్ని అరేంజ్ చేసినట్టు కనిపిస్తుంది మనకంటే జోకర్ ఫేస్తో ప్రభాస్తో కనిపించడం అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది. అంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్ని ఇలాంటి క్యారెక్టర్లో కనిపించవచ్చు, లేకపోతే అంటే ఆ క్యారెక్టర్స్ కావచ్చు, ఒక పాత్ర కావచ్చు, లేకపోతే చాలా చిన్న సన్నివేశం కావచ్చు, లేకపోతే క్యారెక్టరేషన్ పరంగా వచ్చినటువంటి చిన్న పాత్రలాగా కనపడవచ్చు కావచ్చు. కానీ ఆ జోకర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, ఆ లుక్ బాగుంది, చాలా ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది మనకు. సో సింపుల్గా రాజాసాబ్కు సంబంధించి ఎలాంటి పాత్రలో అయితే ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు అనిపించుకున్నప్పటికీ కూడా ప్రభాస్ ఇలాంటి పాత్ర ఎప్పటివరకు చేయలేకపోయాడు అనేలాంటి క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది మనకు. అంటే ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టారు ఒక హారర్ సినిమాలో కనిపిస్తాడు అనుకున్నప్పుడు చాలా చిన్నగా అంచనా వేయారు. కానీ ఆ అంచనాలకు మించి, అంచనాలకు డబుల్ స్థాయిలోగా ఉండేలాగా ప్రజెంట్ చేసినటువంటి విధానం చాలా బాగుంది. అంటే సంజయ్ దత్ క్యారెక్టరేషన్ కూడా ఈక్వల్గా ఉండేలాగా, ఆ పాత్రకు సంబంధించినటువంటి భిన్నత్వం కావచ్చు, లేకపోతే ఆ పాత్ర రూపొందించినటువంటి విధానం కూడా ఆకట్టుకునేలాగా ఉంది. అంటే అటు ఇసుకలో కావచ్చు, లేకపోతే రకరకాల ఆస్పెక్ట్లో ఒక పాత్రని తీర్చిదిద్దినటువంటి విధానం కావచ్చు, కొత్తగా ఉండేలాగా ప్లాన్ చేశారు. అంటే మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది, మారుతి రూపొందించినటువంటి సినిమానా ఇది అనిపించేలాగా కనిపిస్తుంది. అంటే ఒక మారుతి లాంటి ఇప్పటివరకు వచ్చినటువంటి చాలా చిన్న సినిమాలు ఆకట్టుకునేలాగా, లేకపోతే హారర్ కామెడీ, ఈ కైండ్ ఆఫ్ చిన్న సినిమాల్లో మెప్పించినప్పటికీ కూడా ఒక భారీ స్థాయిలో విజువల్ వండర్ లాగా, లేదా టెక్నికల్గా కావచ్చు, లేదా విఎఫ్ఎక్స్ కావచ్చు, ఎలా చూసినా సరే నెక్స్ట్ లెవెల్లో కనిపించేలాగా ఈ క్యారెక్టరైజేషన్ని రూపొందించినట్టు విధానంగా మారుతి కనిపిస్తున్నాడు. అంటే మారుతి సినిమా ఇది అనిపించేలాగా ఈ ట్రైలర్ చూస్తే కనుక ఖచ్చితంగా ఇది మారుతి సినిమా అనిపించేలాగా ఉంది. ఫైనల్గా చూస్తే కనుక రాజాసాబ్ 2.0 ట్రైలర్ పేరుతో రిలీజ్ అయినటువంటి ట్రైలరు నిజంగా చాలా బాగుంది, ఆకట్టుకునేలా ఉంది. కమర్షియల్గా అన్ని రకాలుగా కూడా మెప్పించేలాగా ఈ కథనం కనిపిస్తూ ఉంది అనిపించేలాగా ఉంది మనకి. ఈ ట్రైలర్ ఎలా ఉంది అనేది మీ కామెంట్స్ రూపంలో మరోసారి చెప్పండి. అయితే ఏంద్రి ఇప్పుడు